డియర్ స్టూడెంట్స్, ఇది సొల్యూషన్స్ చాప్టర్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని సొల్యూషన్ చాప్టర్కి సంబంధించి సెకండ్ పార్ట్ నోట్స్. ఇది ఫుల్ నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ పార్ట్లో రౌల్ట్స్ లా వరకు చెప్పడం జరిగింది. ఇప్పుడు సెకండ్ పార్ట్లో మిగిలినటువంటి నోట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మొట్టమొదటగా ఈ రౌల్ట్స్ లా మీద ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రౌల్ట్స్ లా ఇచ్చి దాని తర్వాత ప్రాబ్లం కూడా ఇచ్చి 8 మార్క్స్కి అడుగుతున్నారు. కాబట్టి ప్రాబ్లం చూద్దాం. మొట్టమొదటగా ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ప్యూర్ బెంజిన్ అట్ సర్టైన్ టెంపరేచర్ ఈజ్ 0.850 bar. A non-volatile non-electrolyte solid weighing 0.5 grams added to 39.0 grams of benzene, molar mass 78 gram mole inverse. Vapor pressure of the solution then is 0.845 bar. What is the molar mass of the solid substance? సో ఇదంతా చదివిన తర్వాత దీంట్లో ఏముందని ఒకసారి చూస్తే వేపర్ ప్రెజర్ ఆఫ్ బెంజిన్ ఇచ్చారు. అంటే ఇక్కడ బెంజిన్ సాల్వెంట్గా తీసుకోవాలి. సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ని P0 అంటాం. కాబట్టి P0 0.850 బార్ ప్రెజర్ని బార్స్తో కొలుస్తారు. వెయిట్ ఆఫ్ సొల్యూట్ వాళ్ళ లెక్కలు ఇచ్చారు 0.5 grams. వెయిట్ ఆఫ్ సాల్వెంట్ 39.0 grams అది. నెక్స్ట్ మనము మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ కనుక్కోవాలి. మాలిక్యులర్ వెయిట్ వచ్చి బెంజిన్ కాబట్టి సాల్వెంట్ దానిలో 6 కార్బన్లు ఉన్నాయి. 12 into 6 ఏమవుతుందంటే 72 అవుతుంది. 6 హైడ్రోజన్లకి 6 అవుతుంది, 78 గ్రామ్ పర్ మోల్. అదేవిధంగా వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ PS ఇచ్చారు, దాన్ని PS అంటాము, 0.845 బార్. మోలార్ మాస్ ఆఫ్ సొల్యూటు ఎంతంటే M1, అది మనం కనుక్కోవాలి. అకార్డింగ్ టు రౌల్ట్స్ లా P0 minus VS by P0 is equal to W1 by M1 into M2 by W2. ఈ ఫార్ములా నుండి M1 ఇటు సైడ్ తెచ్చుకున్నట్లయితే W1 into M2 by W2 into P0 minus PS by P0 ఇటు సైడ్ పంపిస్తే P0 by P0 minus PS అవుతుంది. అంటే ఈ ఫ్రాక్షన్ ఇటు సైడ్ రివర్స్ అవుతుంది. దీంట్లో వాల్యూస్ అన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఈ విధంగా ఒక ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ నుంచి మనము 170 grams వస్తుంది. ఇది మోలార్ మాస్ ఆఫ్ లేదా మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్గా చెప్పొచ్చు, 170 grams. నెక్స్ట్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ అట్ 293 K ఈజ్ 17.535 millimeters of Hg. Calculate the vapor pressure of the solution at 293 K when 25 grams of glucose is dissolved in 450 grams of water. సో ఇక్కడ మనం ఈ లెక్కలో ఏమేమి ఇచ్చారు అంటే క్యాలిక్యులేట్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్. వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ PS కనుక్కోవాలి. సో వేపర్ ప్రెజర్ ఆఫ్ వాటర్ అంటే సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ P0 కాబట్టి P0 ఈక్వల్ టు 17.535. సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ కనుక్కోవాలి. మామూలుగా సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజరు సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి మనకు PS కనుక్కుంటే PS దీనికంటే తక్కువ రావాలి, 17.535 కంటే తక్కువ రావాలి. వెయిట్ ఆఫ్ సొల్యూటు లెక్కలో ఇచ్చారు 25 grams. వెయిట్ ఆఫ్ సాల్వెంటు 450 grams. మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూటు అంటే C6H12O6 గ్లూకోజ్ కాబట్టి సొల్యూటు 180 grams వస్తుంది. దీని మాలిక్యులర్ వెయిట్ కనుక్కుంటే. అదేవిధంగా మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సాల్వెంట్ అంటే ఏంటంటే సాల్వెంట్ ఇక్కడ వాటర్ కాబట్టి H2O యొక్క బరువు ఎంత అంటే 18 grams అన్నమాట, 18 gram per mole. అకార్డింగ్ టు రౌల్ట్స్ లా N1 అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవాలంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కదా, కాబట్టి వెయిట్ 25 grams by 180 5/36 వస్తుంది. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ కనుక్కుంటే 25 వస్తుంది. కాబట్టి P0 minus PS by P0 is equal to N1 by N2 అనేది ఫర్ డైల్యూటెడ్ సొల్యూషన్స్కి ఇది రౌల్ట్స్ లా కాబట్టి దీంట్లో కానీ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి P0 minus PS by P0 ఈక్వల్ టు 1/180 వస్తుంది. దాని నుంచి 17.535 మైనస్ PS బై 17.535 ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ ఇంకా మీరు చేసుకోండి. PS ఈక్వల్ టు 7.438 millimeters of Hg వచ్చింది. సో 7.535 కంటే తక్కువ కాబట్టి సాల్వెంట్ యొక్క వేపర్ ప్రెజర్ కంటే సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ తక్కువగా వచ్చింది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ కొలిగేటివ్ ప్రాపర్టీకి వెళ్దాం మనము. ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ద టెంపరేచర్ అట్ విచ్ వేపర్ ప్రెజర్ ఆఫ్ లిక్విడ్ ఈక్వల్స్ టు అట్మాస్ఫిరిక్ ప్రెజర్, దట్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ బాయిలింగ్ పాయింట్. అంటే ఏ టెంపరేచర్ వద్ద వేపర్ ప్రెజర్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్కి ఈక్వల్గా ఉంటుందో ఆ టెంపరేచర్ని ఆ లిక్విడ్ యొక్క బాయిలింగ్ పాయింట్ అంటారు. బాయిలింగ్ పాయింట్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ ఈ హయ్యర్ దెన్ దట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ప్యూర్ సాల్వెంట్.
ప్యూర్ సాల్వెంట్ కంటే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ద డిఫరెన్స్ ఇన్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ద సొల్యూషన్ టు బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్ ఈజ్ కాల్డ్ ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏది ఎక్కువగా ఉంటే దాంట్లో నుంచి రెండవ తక్కువ తీసేయాలి. టీబీ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్, టీబీ నాట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. టీబీలో నుంచి టీబీ నాట్, బి అంటే బాయిలింగ్, టీ అంటే టెంపరేచర్, కాబట్టి బాయిలింగ్ పాయింట్ని టీబీతో సూచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే బాయిలింగ్ పాయింట్లో తగ్గుదల అని అర్థము. కాబట్టి ఇక్కడ టీబీ కంటే టీబీ నాట్ అంటే సాల్వెంట్ కంటే సొల్యూషన్ యొక్క బాయిలింగ్ పాయింట్ ఎక్కువగా ఉంది. కాబట్టి టీబీలో నుంచి టీబీ నాట్ తీసేస్తే మనకి డెల్టా టీబీ అనేది ఈ బాయిలింగ్ పాయింట్స్లో డిఫరెన్స్ అనమాట. కాబట్టి డెల్టా టీబీ అనేది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్, టీబీ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సొల్యూషను, టీబీ నాట్ అంటే బాయిలింగ్ పాయింట్ ఆఫ్ సాల్వెంట్. సో ద ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద సొల్యూషన్. కాబట్టి డెల్టా టీబీని డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంగా తీసుకోవచ్చు. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసివేస్తే మనం ఒక ఈక్వల్ టు ఒక కాన్స్టెంట్ రాయాలి. ఆ కాన్స్టెంట్ ఇక్కడ కేబీ తీసుకున్నారు. ఈ కేబీని మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ అని అంటారు. సో దీని నుంచి డెల్టా టీబీ ఈజ్ ఈక్వల్ టు కేబీ ఇంటూ, ఇది మొలాలిటీ ప్రకారం రాసినట్లయితే W1/m1 ఇంటూ 1000/W2గా రాసుకోవచ్చు. W1 అంటే ఏమి, వెయిట్ ఆఫ్ సొల్యూట్, M1 అంటే మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్, W2 అంటే వెయిట్ ఆఫ్ సాల్వెంట్ ఇన్ గ్రామ్స్ అని తీసుకోవచ్చు, 1000గా చేస్తున్నాం కాబట్టి. అదేవిధంగా ఇక్కడ కేబీ కనుక్కుంటే R ఇంటూ TB02 డివైడెడ్ బై 1000 ఇంటూ LV, లేటెంట్ హీట్ ఆఫ్ వేపరైజేషన్ LV అంటారు. R వాల్యూ 2 క్యాలరీస్గా తీసుకున్నప్పుడు 2/1000 0.002 అవుతుంది. సో దేర్ఫోర్ కేబీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 0.002 TB02/LV. నెక్స్ట్ డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్, ఫ్రీజింగ్ పాయింట్లో తగ్గుదల, ఇది కోలిగేటివ్ ప్రాపర్టీలో నెక్స్ట్ అంశము. ద టెంపరేచర్ అట్ విచ్ లిక్విడ్ చేంజెస్ ఇంటూ సాలిడ్ ఈజ్ కాల్డ్ ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద లిక్విడ్. ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద డైల్యూట్ సొల్యూషన్ ఈజ్ లెస్ దెన్ ద ఫ్రీజింగ్ పాయింట్ ఆఫ్ ద ప్యూర్ సాల్వెంట్. సో సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే డైల్యూట్ సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే, ఇక్కడ TF నాట్ అనేది సాల్వెంట్ అనమాట, నాట్ ఉంటే సాల్వెంట్ అనుకోండి, TF అనేది అంటే సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్. కాబట్టి సొల్యూషన్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ కంటే సాల్వెంట్ యొక్క ఫ్రీజింగ్ పాయింట్ ఎక్కువగా ఉంటుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ని ఏమంటారంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. ఎందుకు ఈ డిప్రెషన్ అన్నారంటే సాల్వెంట్ కంటే సొల్యూషన్కి తక్కువగా ఉంది కాబట్టి డిప్రెషన్, అదే సాల్వెంట్ కంటే సొల్యూషన్కి ఎక్కువగా ఉంటే ఎలివేషన్ అని అంటారనమాట. నెక్స్ట్ వచ్చి ఏంటంటే డిప్రెషన్ ఇన్ ఫ్రీజింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మోలార్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది సొల్యూషన్. ఇది మనకు మామూలుగా అన్నిటికీ ఇలాగే వస్తుంది కదా, డెల్టా TF ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎంగా చెప్పొచ్చు. సో ఇప్పుడు డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ M. KF ఏమంటారంటే మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ అని అంటారు. కాబట్టి డెల్టా TF ఈజ్ ఈక్వల్ టు KF ఇంటూ, ఇది మొలాలిటీ బదులు W1/m1 ఇంటూ 1000/W2 రాయొచ్చు. ఇంకా ఈ ఫార్ములాలు ఏవి ఉన్నాయో ఇక్కడ కింద తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్కి ఫార్ములా వెరీ ఇంపార్టెంట్, ఇది 0.002 TF02/LF. LF అంటే లేటెంట్ హీట్ ఆఫ్ ఫ్యూజన్ అనమాట. నెక్స్ట్ కోలిగేటివ్ ప్రాపర్టీస్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ అంశం, వెరీ ఇంపార్టెంట్ మిగతా వాటన్నిటికంటే, ఆస్మోసిస్. ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ద స్పాంటేనియస్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ సాల్వెంట్ టు సొల్యూషన్ త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోసిస్. సో సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా, అంటే ఒక ఫిల్టర్ పేపర్ లాగా అనమాట, అది సెమీ పెర్మియబుల్ మెంబ్రేను. అది సాల్వెంట్ పార్టికల్స్ని మాత్రమే తన ద్వారా అలో చేస్తుంది, సొల్యూట్ పార్టికల్స్ని అలో చేయదు. కాబట్టి సాల్వెంట్ సొల్యూషన్లోకి ఫ్లో అవుతుంది, అలా ఫ్లో అవడాన్ని ఆస్మోసిస్ అంటారు. ద ఫ్లో ఆఫ్ సాల్వెంట్ పార్టికల్స్ ఫ్రమ్ లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ టు హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ త్రూ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోసిస్. లో కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్ అంటే సాల్వెంట్ ఎక్కువగా ఉంటుంది, కాబట్టి సాల్వెంట్ ఎక్కువగా ఉండేటటువంటి లో కాన్సన్ట్రేషన్ సొల్యూషన్ నుంచి హై కాన్సన్ట్రేటెడ్ సొల్యూషన్కి సాల్వెంట్ పార్టికల్స్ వెళ్తాయన్నమాట. ఆ ఫ్లోని, ఆ విధంగా వెళ్ళడాన్ని ఏమంటారంటే ఆస్మోసిస్ అంటారు. అనిమల్ బ్లాడర్, పార్చ్మెంట్ పేపర్, సెల్లోఫిన్ పేపర్ ఆర్ యూజ్డ్ యాజ్ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్, SPM అంటారు సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ని. ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఏంటి? సో ఇక్కడ ఈ డయాగ్రామ్ని మనం చూసి ఆస్మోటిక్ ప్రెషర్ని ఒకసారి అర్థం చేసుకుందాము. ఇక్కడ సాల్వెంట్ అనేది లెఫ్ట్ సైడ్ తీసుకున్నాము, సొల్యూషన్ అనేది రైట్ సైడ్ తీసుకున్నాము. సాల్వెంట్
మాత్రమే లెఫ్ట్ సైడ్ ఉంది కాబట్టి సాల్వెంట్ యొక్క కాన్సన్ట్రేషను లెఫ్ట్ సైడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సాల్వెంట్ పార్టికల్స్ ఈ సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ గుండా సొల్యూషన్లోకి వెళ్తుంటాయన్నమాట. దీన్ని ఆస్మోసిస్ అంటారు. ఇక్కడ ఏం చెప్పారు చూడండి, ద ప్రెజర్ విచ్ ఈజ్ అప్లైడ్ టు గివెన్ సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్ ఇన్ టు ద సొల్యూషన్ త్రో సెమీ పెర్మియబుల్ మెంబ్రేన్ ఈజ్ కాల్డ్ ఆస్మోటిక్ ప్రెజర్. ఇట్ ఈస్ డినోటెడ్ బై పై. అంటే ఈ సాల్వెంట్ పార్టికల్స్ సొల్యూషన్స్లోకి రాకుండా మనం ఈ సొల్యూషన్ మీద ప్రెజర్ అప్లై చేయాలి. ఆ ప్రెజర్ అప్లై చేసామంటే సాల్వెంట్ సొల్యూషన్లోకి రాకుండా మనం ఆపొచ్చు. ఆ విధంగా ఆపడానికి మనం అప్లై చేసినటువంటి ప్రెజర్ని ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. అంటే ద ప్రెజర్ విచ్ ఈజ్ అప్లైడ్ టు గివెన్ సొల్యూషన్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ఫ్లో ఆఫ్ సాల్వెంట్. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ అంటే ఫ్లో ఆఫ్ సాల్వెంట్ని ఆ సాల్వెంట్ యొక్క ఫ్లోని ప్రివెంట్ చేయడానికి సొల్యూషన్ మీద మనం అప్లై చేసేటటువంటి ప్రెజర్ని ఆస్మోటిక్ ప్రెజర్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిటర్మినేషన్ ఆఫ్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్ ఫ్రమ్ ఆస్మోటిక్ ప్రెజర్. మాలిక్యులర్ మాస్ ఆఫ్ సొల్యూట్ కనుక్కోవచ్చు. లేదా PV = nRT. ఒక డెరివేషన్ మనం PV = nRT అంటాం కదా, ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. అదే విధమైంది ఇది PV = nRT. ఆస్మోటిక్ ప్రెజర్ depends only upon the concentration of solute but not depends upon nature. సో ఇప్పుడు బాయిల్స్ వాంట్ హాఫ్ లా చూద్దాము. బాయిల్స్ లా ఎప్పుడు కాన్స్టెంట్ టెంపరేచర్ వద్ద డిఫైన్ చేయబడుతుంది మనందరికీ తెలుసు. అట్ కాన్స్టెంట్ టెంపరేచర్ ఆస్మోటిక్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది కాన్సన్ట్రేషన్. సో పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సి అని మనం చెప్పొచ్చు. సి అంటే కాన్సన్ట్రేషన్. చార్లెస్ వాంట్ హాఫ్స్ లా చూద్దాము. ఇది లిక్విడ్స్ సంబంధించింది, గ్యాసెస్కి అయితే చార్లెస్ లా మాత్రమే అంటాము. సో ఇక్కడ అట్ కాన్స్టెంట్ ప్రెజర్ ఆస్మోటిక్ ప్రెజర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది అబ్జల్యూట్ టెంపరేచర్. పై ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు టీ. సో 1, 2 ఈక్వేషన్స్ మనం కంబైన్ చేసినట్లయితే ఫ్రమ్ 1 and 2 పై డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సిటీ వస్తుంది. ఇప్పుడు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ తీసేస్తే ఒక ఈక్వల్ పెట్టాలి కాబట్టి పై ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఆర్ ఇంటూ టీ. ఇక్కడ కాన్స్టెంట్ ఆర్. ఈ ఆర్ని సైంటిస్టులు ఏమని కనిపెట్టారంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అని కనుగొన్నారు. సో ఇప్పుడు పై ఈజ్ ఈక్వల్ టు ఈ సి అంటే కాన్సన్ట్రేషన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ బై వాల్యూమ్ కాబట్టి సి బదులు n/vని సబ్స్టిట్యూట్ చేస్తే పై ఈజ్ ఈక్వల్ టు n/v/RT వస్తుంది. సో పై v ఈజ్ ఈక్వల్ టు nRT వచ్చింది. v నెట్ సైడ్ పంపించినట్లయితే లెఫ్ట్ సైడ్కి పై v ఈజ్ ఈక్వల్ టు nRT వస్తుంది. దిస్ ఈజ్ వాంట్ హాఫ్స్ ఈక్వేషన్. ఆర్ పై v ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ కాబట్టి W1/m1 రాసినట్లయితే ఈ ఫార్ములా నుంచి m1 కనుక్కోవచ్చు. m1ని లెఫ్ట్ సైడ్ సెండ్ చేస్తే అప్పుడు W1RT/πV వస్తుంది. ఈ విధంగా ఫ్రమ్ ద అబోవ్ ఈక్వేషన్ వీ కెన్ డిటర్మైన్ ది మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ సొల్యూట్ కూడా కనుక్కోవచ్చు అనమాట. ఆ ఫార్ములాలు ఏవి ఉన్నాయి ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్. ద డిఫరెంట్ సొల్యూషన్స్ హ్యావ్ సేమ్ ఆస్మోటిక్ ప్రెజర్ అట్ గివెన్ టెంపరేచర్ ఈజ్ కాల్డ్ ఐసోటోనిక్ సొల్యూషన్స్. అంటే ఒక ఇచ్చిన టెంపరేచర్ వద్ద సేమ్ ఆస్మోటిక్ ప్రెజర్ ఉండే వాటిని ఐసోటోనిక్ సొల్యూషన్స్ అంటారు. అంటే ఐసోటోనిక్ సొల్యూషన్స్ కావాలంటే ప్రైమరీ కండిషన్ ఏంటంటే π1 = π2 కావాలి. అంటే వాటి యొక్క ఆస్మోటిక్ ప్రెజర్స్ ఈక్వల్ కావాలి. అదేవిధంగా C1 = C2 కాన్సన్ట్రేషన్స్ ఈక్వల్ కావాలి. ఇంకా C అంటే n/v కాబట్టి n1/v1 = n2/v2 కావాలి. W1/m1v1 = W2/m2v2 అంటే n1 బదులు W1/m1ని సబ్స్టిట్యూట్ చేశారు. ఇవన్నీ సెకండరీ కండిషన్స్ అనమాట. దానికి ఎగ్జాంపుల్గా యూరియా మనం గ్లూకోజ్ తీసుకున్నట్లయితే యూరియా గ్లూకోజ్ రెండు కూడా ఐసోటోనిక్ సొల్యూషన్స్. వాటి యొక్క కాన్సన్ట్రేషన్స్ అదేవిధంగా ప్రెజరు ఈక్వల్గా ఉంటుంది. బ్లడ్ అండ్ సెలైన్ అంటే 0.9% W/NaCl సొల్యూషన్ని సెలైన్ అంటారు, ఆర్ ఐసోటోనిక్. నెక్స్ట్ హైపర్టోనిక్ అండ్ హైపోటోనిక్ సొల్యూషన్స్ అంటే చూద్దాము. ద సొల్యూషన్ విచ్ హ్యార్ మోర్ ఆస్మోటిక్ ప్రెజర్ దెన్ అదర్ సొల్యూషన్ ఈజ్ కాల్డ్ హైపర్టోనిక్ సొల్యూషన్. ఒకదానికంటే ఇప్పుడు రెండు కంపేర్ చేసినప్పుడు ఎక్కువగా ఆస్మోటిక్ ప్రెజర్ ఉండేదాన్ని హైపర్టోనిక్ అని, తక్కువగా ఆస్మోటిక్ ప్రెజర్ ఉండేదాన్ని హైపోటోనిక్ సొల్యూషన్ అని అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే వాంట్ హాఫ్స్ ఫ్యాక్టర్. దీన్ని ఐతో సూచిస్తారు. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఆఫ్ ది అబ్జర్వ్డ్ వాల్యూ ఆఫ్ కోలిగేటివ్ ప్రాపర్టీ టు ది క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ ది కోలిగేటివ్ ప్రాపర్టీ. I ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెరిమెంటల్ వాల్యూ ఆఫ్ కోలిగేటివ్ ప్రాపర్టీ డివైడెడ్ బై క్యాలిక్యులేటెడ్ వాల్యూ ఆఫ్ కోలిగేటివ్ ప్రాపర్టీ. సో ఎక్స్పెరిమెంట్ చేసి కనుక్కున్న వాల్యూకి క్యాలిక్యులేట్ చేసి కనుక్కున్న వాల్యూకి మధ్య నిష్పత్తిని I అంటారనమాట. I ఈజ్ ఈక్వల్ టు అబ్జర్వ్డ్ ఆస్మోటిక్ ప్రెజర్ బై క్యాలిక్యులేటెడ్ ఆస్మోటిక్ ప్రెజర్. అదేవిధంగా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆఫ్టర్ డిసోసియేట్ ఆర్ అసోసియేట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బిఫోర్ డిసోసియేట్ ఆర్ అసోసియేట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో సొల్యూట్ డిసోసియేట్ ఆర్ అసోసియేషన్ కాన్స్టెంట్ ఆల్ఫా అయనైజేషన్ అంటారు.
I-1/n-1తో కనుక్కోవచ్చు. అదేవిధంగా సొల్యూట్ అసోసియేట్ ప్రాసెస్ అసోసియేషన్లో I-1/I/1-1/n ఇది ఆల్ఫా కనుక్కోవడానికి ఫార్ములాస్ అనమాట. కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఆఫ్టర్ డిసోసియేట్ ఆర్ అసోసియేట్ ఇది ఇంపార్టెంట్. ఈ ఫార్ములాకి సంబంధించి వాంట్ హాఫ్ ఫ్యాక్టర్ అంటారు. నెక్స్ట్ ఐడియల్ సొల్యూషన్ అంటే ఏంటి? ఏ సొల్యూషన్ విచ్ ఒబేస్ రౌల్స్ లా at all concentrations and at all temperatures is called ideal solution. Ideal solutions are those whose components were mixed to form solution without any change in volume and without any change in energy. Following mixes from ideal solutions: benzene, అదేవిధంగా toluene, నెక్స్ట్ n-hexane, n-heptane, ethyl bromide, ethyl iodide ఇవన్నీ ఐడియల్ సొల్యూషన్స్ని ఏర్పరుస్తాయి. డీవియేషన్ ఫ్రమ్ రౌల్స్ లా. సో ఫస్ట్ వచ్చి ఏంటంటే పాజిటివ్ డీవియేషన్. పాజిటివ్ డీవియేషన్ అంటే ఏంటంటే వెన్ ది వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్ ఈజ్ హయ్యర్ దెన్ ది ప్రిడిక్టెడ్ వాల్యూ బై రౌల్స్ లా, ఇట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ డీవియేషన్. ఒక సొల్యూషన్ యొక్క వేపర్ ప్రెజర్ రౌల్స్ లా ప్రిడిక్ట్ చేసిన వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే దాన్ని అంటారు. ఇన్ సచ్ కేసెస్ మాలిక్యులర్ ఇంటరాక్షన్స్ బిట్వీన్ సొల్యూట్ అండ్ particles suppose A and B are weaker than those between A and A and B and B. Hence the molecules of A or B will escape more easily from the surface of the solution and to solute. So therefore the pressure of the solution will be higher. అందుకే పాజిటివ్ డీవియేషన్ అంటే వేపర్ ప్రెజర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి పార్షియల్ ప్రెజర్ PA గ్రేటర్ దెన్ PA0 × అవుతుంది, PB గ్రేటర్ దెన్ PB0 × అవుతుంది. డెల్టా హెచ్ మిక్సర్ కూడా ఈ డెల్టా హెచ్ కూడా గ్రేటర్ 0 ఉంటుంది అంటే పాజిటివ్ అవుతుంది. అదేవిధంగా డెల్టా V అంటే వాల్యూమ్లో వచ్చేది మిక్సర్ యొక్క వాల్యూమ్ వచ్చేది కూడా పాజిటివ్ ఉంటుంది. దీనికి ఎగ్జాంపుల్గా ఇథైల్ ఆల్కహాల్ అండ్ వాటరు, ఎసిటోన్ అండ్ కార్బన్ డైసల్ఫైడ్, కార్బన్ టెట్రాక్లోరైడ్ అండ్ బెంజిన్ తీసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన గ్రాఫ్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ స్టార్టింగ్లో XA = 0 అంటే A యొక్క మోల్ ఫ్రాక్షన్ 0, B మాత్రమే ఉందనుకున్నాము. ఈ ఎండింగ్లో A మోల్ ఫ్రాక్షన్ 1 ఉంది, B = 0 అనుకుందాం. అంటే ఈ డాటెడ్ లైన్స్ వచ్చి రౌల్స్ లా యొక్క ప్రవర్తన తెలియజేస్తాయి. ఈ విధంగా నేరుగా డాట్ పెడితే అది రౌల్స్ లా యొక్క లైన్ అవుతుంది. కానీ ఇప్పుడు మనకి ఇవన్నీ రౌల్స్లా కాదు కదా, పాజిటివ్ డీవియేషన్ కదా, కాబట్టి ఇది కుంభాకారంగా ఇట్లా పైకి గీయాలి, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈ లైన్కి సంబంధించి కూడా ఇట్లా పైకి గీయాలి, ఇట్లా పైకి. ఈ మిడిల్ లైన్కి కూడా ఇట్లా పైకి ఇంకొక లైన్ గీసుండాలి. ఇక్కడ తప్పుగా గీశారు, మిడిల్ లైన్ కూడా గీసుండాలి. సో ఇది పాజిటివ్ డీవియేషన్ అనమాట. వేపర్ ప్రెజర్ ఆఫ్ ద సొల్యూషన్కి ఈ పైనుండి టాప్ లైన్ తెలియజేస్తుంది సొల్యూషన్కి. ఏకి సంబంధించి అయితే ఈ లైను, బికి సంబంధించి అయితే ఈ లైను. అంటే ఇవన్నీ కూడా ఐడియల్ వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషను ప్రిడిక్టెడ్ వాల్యూ కంటే ఎక్కువగా ఉంటే పాజిటివ్ డీవియేషన్ని షో చేసే గ్రాఫ్ అనమాట. నెగటివ్ డీవియేషన్ అంటే చూద్దాం. వెన్ ద వేపర్ ప్రెజర్ ఆఫ్ సొల్యూషన్ లోయర్ దెన్ ద ప్రిడిక్టెడ్ వాల్యూ ఆఫ్ రౌల్స్ లా, ఇట్ ఈస్ కాల్డ్ నెగటివ్ డీవియేషన్. ఇన్ కేస్ ఆఫ్ నెగటివ్ డీవియేషన్ ది అట్రాక్షన్ ఫోర్సెస్ ఇవన్నీ మీరు చదువుకోండి. సో నెగటివ్ డీవియేషన్ అంటే గ్రాఫ్ ఎలా గీయాలో ఒకసారి చెప్తాను. ఇది ఎగ్జాంపుల్స్ నెగటివ్ డీవియేషన్కి ఇలా ఉంటుందన్నమాట గ్రాఫ్. ఇక్కడ మీరు చూసినట్లయితే రౌల్స్ లా అయితే రౌల్స్ లాని పాటించేటటువంటి సొల్యూషన్ అయితే ఈ స్ట్రైట్ లైన్ అంటే ఇక్కడ ఉండేటటువంటి డాటెడ్ లైను రౌల్స్ లా యొక్క ఐడియల్ బిహేవియర్ని తెలియజేస్తుంది. సో వేపర్ ప్రెజర్ తక్కువ కాబట్టి నెగటివ్ డీవియేషన్ కాబట్టి ఇట్లా పుటాకారంగా అంటే కాన్కేవ్ లాగా గీయాలన్నమాట. కరువు ఇలా గీయాలి, దీనికి సంబంధించిన కరువు ఇలా గీయాలి, ఇంకో కరువు ఏకి సంబంధించిన కరువు కూడా ఇలా గీయాలి. అంటే వేపర్ ప్రెజర్ ఈ డాటెడ్ లైన్స్ వచ్చి రౌల్స్ లా యొక్క ప్రవర్తన తెలియజేస్తే ఈ లైన్స్ వచ్చి థిక్ లైన్స్ వచ్చి నెగటివ్ డీవియేషన్ని తెలియజేస్తాయి అనమాట. నెక్స్ట్ హెన్రీస్ లా, ఇది చాలా ఇంపార్టెంట్ అయింది. ద లా స్టేట్స్ దట్ ద సాల్యుబిలిటీ ఆఫ్ గ్యాస్ ఇన్ లిక్విడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ ప్రెజెంట్ అబౌవ్ ది సర్ఫేస్. అంటే సాల్యుబిలిటీ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పార్షియల్ ప్రెజరు, అదేవిధంగా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ K/P అని కూడా రాయొచ్చు. లేదా ఇంకొక డెఫినేషన్ రాయొచ్చు రౌల్స్ లాకి, ద పార్షియల్ ప్రెజర్ ఆఫ్ ది గ్యాస్ in vapor phase is proportional to the mole fraction of the gas. అంటే P is directly proportional to X అని చెప్పొచ్చు. దీని నుంచి P is equal to KH into X అవుతుంది. ఇక్కడ KH అంటే హెన్రీ కాన్స్టెంట్ అనమాట. సో P is equal to పార్షియల్ ప్రెజర్, KH అంటే హెన్రీ కాన్స్టెంట్, X అంటే మోల్ ఫ్రాక్షన్. నెక్స్ట్ ఎలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటే చూద్దాం. ఇది ఆల్రెడీ మనకు వచ్చింది, మోలార్ ఎలివేషన్ కాన్స్టెంట్ K అంటారు. ది ఎలివేషన్ ఆఫ్ బాయిలింగ్ ప్రొడ్యూస్డ్ when 1 mole of solute is dissolved in 1000 grams of solvent is called ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్. 1 mole of solute 1000 grams of solvent లో కలిగి ఉంటే దాన్ని ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అంటారు, KB అంటారు. దీనికి డెల్టా TB ఇంటూ M1 ఇంటూ W2/W1 ఇంటూ 1000 అనే ఫార్ములా వస్తుంది. యూనిట్స్ వచ్చి కెల్విన్ డాష్ kg/mole. KBని ఎబిలియోస్కోపిక్ కాన్స్టెంట్ అని అంటారు. ఇక్కడ ఏమేమి ఉన్నాయి ఇక్కడ నోట్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్రయోస్కోపిక్ కాన్స్టెంట్, దీని మోలార్ డిప్రెషన్ కాన్స్టెంట్ KF అంటారు. The depression in freezing point produced when 1 mole of solute is dissolved in 1000 grams of solvent is called cryoscopic constant. దీన్ని KF తో సూచిస్తారు.
ఇక్కడ కేఎఫ్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా టీఎఫ్ ఇంటూ M1 ఇంటూ W2 బై W1 ఇంటూ 1000. ఇక్కడ ఏ ఫార్ములాలు ఏమేమి ఉన్నాయో ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాలు ఏమేమి ఉన్నాయో ఇక్కడ రాయడం జరిగింది, ఒకసారి గుర్తు చేసుకోండి. నెక్స్ట్ ఏజియోట్రోప్స్ అంటే ఏంటి? ఏజియోట్రోప్స్ ఆర్ బైనరీ మిక్సర్స్ హ్యావింగ్ సేమ్ కంపోజిషన్ ఆఫ్ లిక్విడ్ అండ్ వేపర్ ఫేస్ అండ్ బాయిల్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో ఇథైల్ ఆల్కహాల్ అండ్ వాటర్ ఈ రెండు కూడా ఎబిలియోస్కోపిక్ ఏజియోట్రోప్స్ అనమాట. ఎందుకంటే వాటి యొక్క వేపర్ ఫేస్లోను లిక్విడ్ ఫేస్లోను బాయిల్స్ అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. నెక్స్ట్ అదేవిధంగా నైట్రిక్ యాసిడ్, వాటర్ 68% ఆఫ్ నైట్రిక్ యాసిడ్, 32% ఆఫ్ వాటర్ యూనిట్ ఏజియోట్రోప్స్ అంటారు. నెక్స్ట్ ఈ చాప్టర్లో చాలా మనం క్వశ్చన్ ఆన్సర్స్ చూద్దాము. క్యాలిక్యులేట్ ది మాస్ ఆఫ్ నాన్ వాలటైల్ సాలిడ్, దాని మోలార్ మాస్ 40 గ్రామ్స్ ఇచ్చింది.